హలో బయర్స్, ఇది తారక రామనగర్ సిమెంట్ రోడ్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో 30 అంకణాల హౌస్. అలాగే వచ్చారంటే రైట్ సైడ్ ఈ G+1 హౌస్ కనిపిస్తుంది. ఇది 30 అంకణాల్లో కట్టిన హౌస్. కార్ పార్కింగ్ ఉంది. దీనికి ఈస్ట్ రోడ్డు అలా చూడొచ్చు మీరు. డౌన్లో ఈస్ట్ రోడ్ ఉంది, ఇలా వెస్ట్ రోడ్ ఉంది, ఇలా సౌత్కి రోడ్ ఉంది. కింద హౌస్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఓన్లీ పెయింటింగ్ వర్క్, వుడ్ వర్క్, విండోస్, డోర్స్ పెండింగ్ ఉంది. చూసారు కదా, ఇది పార్కింగ్ ప్లేస్. ఇది ఎక్స్ట్రా ప్లేస్ ఉందని పార్కింగ్ చేసుకున్నాము. హౌస్ వచ్చి 20కి 36 కన్స్ట్రక్ట్ అయింది. ఇది అడిషనల్గా పార్కింగ్. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాటర్ లైన్ అంతా తీసుకున్నాము. ఇది ఆ పార్కింగ్లోకి రావడానికి డోరు, గ్రిల్ ఉంది. ఈ విండోస్ అంతా గ్రిల్స్ అంతా అయిపోయింది. పెయింటింగ్ చేసి డోర్స్ పెట్టుకొని విండోస్ ఇక్కడ వచ్చి పీవీసీ డోర్స్ పెట్టాలి. పైన చూసినట్లయితే వెంటిలేషన్ గ్యాప్ ఇచ్చాము. వెంటిలేషన్ బాగుంది, లైటింగ్ అంతా బాగుంది, ఎయిర్ ఇంట్లోకి ఫ్లో అవడానికి బాగుంది. ఇక్కడ చూసినట్టు కింద గ్రానైట్ వర్క్ కంప్లీట్ అయ్యి, అలాగే టైల్స్ వర్క్ కంప్లీట్ అయ్యి, వుడ్ వర్క్ ఫ్రేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డోర్స్ ఫిక్స్ చేసుకోవడమే. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్. పెయింటింగ్ అయ్యాక స్విచ్చెస్ అంతా ఫిక్స్ చేయడం అయింది. వాటి బోర్డ్స్ మాత్రం జస్ట్ అలా పెట్టుకోవాలి. అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను, నా దగ్గర అలాగే పెట్టున్నాను. చూసుకున్నట్లయితే ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. మీకు ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి, ఇక్కడ కూర్చోవడానికి మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పూజ రూమ్ కోసం అరేంజ్ చేసాము. విత్ వుడ్ చేసుకోవాలి, ప్లైవుడ్తో. సో దానికోసం వదిలాను. షోకేస్ ఇక్కడ పెట్టుకోవడానికి, అక్కడ ఇన్వర్టర్ పెట్టుకోవడానికి కనెక్షన్స్ అంతా ఇచ్చున్నాము. సో ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే వరండా మీకు ట్యాంక్ ఉంది. మీకు ఫుల్ ట్యాంక్ లోడ్ కూడా పడుతుంది. వాటర్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇది ఫ్రంట్ ఫేసింగ్. ఫుల్ హైట్ లేపాము. బ్యాక్ సైడ్కి మ్యాచ్ అవ్వడం కోసం ఇది డౌన్ ఉంది ఏరియా. సో చాలా హైట్ లేపాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. బయట బాత్రూమ్ ఇది కూడా వర్క్ అయిపోయింది. వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాము. గీజర్ కోసం కనెక్షన్స్ ఇచ్చాము. గీజర్ పెట్టుకోవచ్చు, గ్యాస్ గీజర్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. దానికి కూడా అవైలబుల్ ఉంది. వెంటిలేషన్ ఉంది. మనకి చూసుకున్నట్లయితే ఇంకా 2 బెడ్రూమ్ హౌస్ ఇది. 2 బెడ్రూమ్ హౌస్లో ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి కూడా వుడెన్ ఫ్రేము, షోకేస్ అంతా అయింది. పైనుంచి కింద దాకా ఉంది. అక్కడ బీరువా పెట్టుకోవడానికి కూడా ఇచ్చాము ఏర్పాట్లు. వద్దనుకుంటే మీరు ఇంకా వేరే ఏదైనా దాన్ని ఆల్టర్ చేసుకోవచ్చు. హౌస్ మీకు సఫిషియెంట్గా ఉంటుంది. ఇది అటాచ్డ్ బాత్రూము. ఇది కంబైన్డ్ బాత్రూమ్. ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రూమ్ నుంచి యూస్ చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ రూమ్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్. చూసుకున్నారా, బెడ్ హ్యాపీగా వేసుకోవచ్చు, సరిపోతుంది. మీకు కబోర్డ్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. బెడ్ లైట్స్ కానీ అన్నీ ఇచ్చాము. ఇక్కడ కూడా యూపీవీసీ వచ్చిందంటే సరిపోతుంది. విండో ఇక్కడ కూడా మీకు వెలుతురు బాగుంది, లైటింగ్. ఇక్కడ వచ్చి ఫ్యాన్ ఫిక్స్ చేయడం కోసం ఇచ్చాము. ఇక్కడ నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వెళ్ళిన వాళ్ళు ఈ బాత్రూమ్ నుంచి వెళ్ళి ఈ డోర్ లాక్ చేసుకొని, ఆ డోర్ కూడా బయట నుంచి మీరు లోపల నుంచి కూడా లాక్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. సో ఇలాగైనా యూస్ చేసుకోవచ్చు బాత్రూమ్, ఇలాగైనా వచ్చి యూస్ చేసుకోవచ్చు. సో 2 బెడ్రూమ్స్కి కంఫర్ట్గా ఉండడం కోసం ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా 3 ఏసీ పాయింట్స్
ఈ రూమ్కి ఇచ్చాము ఏసీ పెట్టుకోవడం కోసము. అలాగే ఈ రూమ్కి ఏసీ పాయింట్కి ఇచ్చాము పెద్దది, ఇక్కడ ఏసీ పెట్టుకోవచ్చు హాల్లోకి. అలాగే అక్కడ ఏసీ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చాము. సో 3 రూమ్లోనూ కావాలన్నా ఏసీ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చిమ్నీ కనెక్షన్ ఇచ్చాము, చిమ్నీకి కనెక్షన్ ఇచ్చున్నాము. ఇందులోంచి చిమ్నీ కనెక్షన్ తీసుకోవచ్చు. ఆ చిమ్నీ పైప్ అందులో పెట్టుకొని ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు చిమ్నీ. సో మీకు అన్ని విధంగా ఫెసిలిటీస్ బాగుంటుంది. చూసుకోండి, కార్ పార్కింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు, బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. ముందరకు కూడా ఇక్కడ కూడా బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు, కార్ పెట్టుకోవచ్చు. కార్ పెట్టుకుని కూడా మీకు స్పేస్ మిగులుతుంది. సో అలాగే చూసుకున్నట్లయితే ఇది చెప్పినట్లు చాలా హైట్ లేపాము. ముందర గార్డెనింగ్ కోసం పెట్టుకున్నాము. ఫుల్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే దింపడం జరిగింది. సో డిజైన్ చూసుకోవచ్చు మీరు. అలాగే ఈ సైడ్ చూసుకోవచ్చు హౌస్ లెంత్ అంతా. ఇది ఇక్కడ ఎక్స్ట్రా టోటల్ 2 మేము డ్రైనేజ్కి, ఒకటి అక్కడ బాత్రూమ్ కింద ఇచ్చాము. ఇది ఎక్స్ట్రా బాత్రూమ్ వాటర్ పోవడానికి, స్నానం చేసిన వాటర్ పోవడానికి, సామాన్లు వాష్ చేసుకున్న దానికి వాటర్ పోవడానికి కోసం ఇది ఎక్స్ట్రా ఒకటి పెట్టుకున్నాము. దీనికి ఈ స్నానం చేసిన నీళ్ళు అన్నీ వచ్చి ఇందులో పడడం కోసం కనెక్షన్ ఇచ్చుకున్నాము. అలాగే స్టెప్స్ చూసుకున్నట్లయితే గ్రానైట్ ఇవ్వలేదు, ఎందుకంటే జారి పడతారని ఇవ్వలేదు. నార్మల్ స్టెప్స్, నార్మల్ ప్లాస్టింగ్ చూసుకోవచ్చు. సఫిషియెంట్గా 3 feet ఉంది. సో ఇలా 3 feet, ఇలా 3 feet, 6 feet స్టెప్స్కి వదిలాము. ఫ్రీగా ఏదైనా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ చూసుకున్నట్టు ప్లాస్టింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఫ్లోరు బయట పక్క అంతా అయిపోయింది, కింద కూడా అంతా కంప్లీటు. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసాము. ఇక పెండింగ్ ఏమంటే ఇక్కడ ఫ్రంట్ టైల్స్ కోసము ఏదైనా డిజైన్ వేసుకోవడం కోసం కింద చూస్తున్నారు కదా అలా వేసుకోవడానికి. ప్లస్ లోపల ప్లాస్టింగ్ చేయలేదు. కరెంట్ పైపులన్నీ ఫిక్సింగ్ అయిపోయింది, వాటర్ పైపులు కూడా ఫిక్సింగ్ అయిపోయింది. ఇది పెద్ద హాలు, పెద్ద బెడ్రూమ్స్ వస్తుంది. ఇది కింద కంటే చాలా పెద్దది వస్తుంది. ఇది కూడా ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాము. కావాలంటే వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు మీరు. చూసారు కదా చాలా పెద్దది. కిచెన్ కూడా పెద్దది వస్తుంది. డైనింగ్ ఏరియా అంతా పెద్దది వస్తుంది. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అన్నిటికీ సరిపోతుంది, సఫిషియెంట్. ఇదంతా హాలు చాలా పెద్దది వస్తుంది. అక్కడ పూజ రూమ్ పెట్టుకోవచ్చు. ఇది మనం ఏదైనా సోఫాస్ వేసుకోవడానికి, అక్కడ ఏదైనా టీవీ కానీ, లేదు మీరు ఏదైనా ప్రొజెక్టర్ ఫిక్స్ చేసుకోవాలంటే ఫిక్స్ చేసుకొని ఆ వాల్కి వైట్గా మీరు మూవ్ చూడడానికి బాగుంటుంది. అందుకోసమే చేసుకున్నాము. ఇక్కడ సోఫా సెట్ అంతా వేసుకోవచ్చు. ఈ రూమ్కి బెడ్రూమ్ ఇది, ఈ రూమ్ బెడ్రూమ్ ఇది. సో చూసుకోవచ్చు. ప్లాస్టింగ్ అయితే కాలేదు. ఇది ఒక బెడ్రూమ్. దీని బాత్రూము ఫుల్గా పెద్దది పెట్టేసాము. వాషింగ్ మిషన్ ఏమైనా పెట్టుకోవడానికి, ఫ్రీగా స్నానం చేయడానికి అన్నిటికీ ఉంటుందని. చూసారు కదా అదంతా. లేదా మూల సిలిండర్ కూడా పెట్టుకొని గీజర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, గ్యాస్ గీజరు. సో చాలా పెద్దది బాత్రూమ్ ఇది కూడా. ఈ పక్క కూడా ఉంది. ఇక్కడ కమోడ్ రావడం కోసము అంతా ఫిక్స్ చేసి రెడీగా పెట్టాము. ఇంకా టైల్స్ గ్రానైట్ వేసుకోవడమే, ప్లస్ ప్లాస్టింగ్ చేసుకోవాలి. తర్వాత పెయింటింగ్, వుడ్ వర్క్ ఉంటుంది ఈ ఫ్లోర్కి. ఇది సెకండ్ బెడ్రూము. ఇది కూడా సఫిషియెంట్గా చాలా పెద్దది ఉంది. విండోస్ అంతా కరెక్ట్గా ఇచ్చాము, వెంటిలేషన్. ఈ బాత్రూమ్ కూడా ఈ రూమ్ ఎంత ఉందో అంతా పెట్టాము, కమోడ్కి వదిలాము. ప్లస్ ఇక్కడ కూడా వాటర్ పోవడానికి ఇది ఆ కమోడ్కి వచ్చి అక్కడ ఇచ్చాము. ఇక్కడ కూడా గీజర్ ఫిక్స్ చేసుకోవడానికి, మీరు గ్యాస్ పెట్టుకోవడం కోసము అన్నిటికీ సఫిషియెంట్ ఉంది. మీరు ఏ రూమ్లో అయినా వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఏ రూమ్లో అయినా గీజర్ పెట్టుకోవచ్చు. అలా అన్నిటికీ ఫెసిలిటీ ఉంది. కనెక్షన్స్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది గీజర్ కోసం. ఇక్కడ వచ్చి లైట్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్. ఇక్కడ నుంచి ఇలాగే పైకి వెళ్ళి మొత్తం చూడండి. ఇక్కడ కూడా వెంటిలేషన్ కిచెన్ నుంచి ఒకటి సింగిల్ ఫ్రేమ్ వెంటిలేషన్ డోర్ ఇవ్వడం జరిగింది.
దాన్ని యూపీవీసీ డోర్స్ పెట్టాలని చూస్తున్నాము. టోటల్ కంప్లీట్ ఇది కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి మీకు కావాలంటే మిర్రర్ ఫ్రేమ్ పెట్టుకొని మిర్రర్స్ పెట్టుకుంటే బయట నుంచి లుక్ బాగుంటుంది. సేమ్ మీకు వెళ్తురంతా బాగుంటుంది. కింద కూడా అలాగే ఉంది. సెపరేట్ చేయడం జరిగింది రెండుగా డిజైన్ కోసం. చూసుకున్నట్లయితే పైన వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఏం ప్లాస్టింగ్ వర్క్ అయితే పైన కూడా ఏం లేదు. లోపల మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే ప్లాస్టింగ్ పెయింటింగ్ పెట్టాము. ఇది సఫిషియెంట్ ప్లేస్ ఉంది. మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా కానీ స్లాబ్ పెద్దది ఉందో లేదని భయపడాల్సిన లేదు. చాలా పెద్దది ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇలా 45 వరకు ఉంది. 20 + 15 40 వరకు ఉందండి. 40 వరకు ఉంది. వాటర్ ట్యాంక్ అంతా కూడా ఫిక్స్ చేసేసి అయిపోయింది, రెడీగా ఉంది. కొంచెం చిన్న వర్కులు మాత్రం ఉన్నాయి. వీటికి కూడా ఏదైనా మీరు ఇక్కడ దాకా క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ చేసుకొనేసి ఫిక్స్ చేసుకోవడమే. ఫిక్స్ చేసుకొని రేపు ఎప్పుడైనా వేసుకోవాలంటే మీరు పెంచుకోవచ్చు. చూసారు పిల్లర్స్ ఎన్ని ఉన్నాయో. ఇది ఆల్మోస్ట్ ఒక 11 పిల్లర్స్ ఏమో ఉన్నాయండి. 11 పిల్లర్స్ వరకు ఉన్నాయి. అది చూసారు కదా, ఇది హౌస్ డీటెయిల్స్. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మీకు వెస్ట్ రోడ్ ఉంది, సౌత్ రోడ్ ఉంది. సో మీకు ఏది రోడ్డు మీకు ఇలా మీ దీన్ని బట్టి వాస్తవం చూస్తారు కదా, అలా వాడుకోవచ్చు. సౌత్కి అయితే డోర్ ఉంది, ఈస్ట్కి అయితేనూ డోర్ ఉంది. సో ఈ రెండిట్లోనూ వాడుకోవచ్చు. రోడ్లు అయితే 3 పక్కల ఉంది. ఇది డెడ్ ఎండ్ అండి. అది రైల్వే ట్రాక్. ఆ రోడ్డు అక్కడికి క్లోజ్, అక్కడ నుంచి రైల్వే వాళ్ళ స్పేసు. సో ఈ రోడ్డు ఇలాగే వెళ్ళి వాళ్ళకి ఎంట్రన్స్, ఈ లైన్కి ఎంట్రన్స్ అనమాట. లైన్కి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచైనా మనం రోడ్డుకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఆ పక్క నుంచి, ఇది ఇంకా అంత రోడ్డు ఇది కాలేదు, ఆ పక్క రోడ్డు ఉంది, మనం వచ్చిన రోడ్డు కూడా ఉంది. సో మీకు ఏది కావాలో దగ్గరగా రావడానికి కూడా ఉంటుంది. ఇది ఈ హౌస్ గురించి డీటెయిల్స్. ఈ హౌస్ 45 lakhs చెప్తున్నాము. గవర్నమెంట్ ఇష్యూడ్ ల్యాండ్. సో మీకేం ప్రాబ్లం లేదు. ఇచ్చి కూడా వాళ్ళు 15-20 years అయింది. నేను తీసుకున్నాను డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకున్నాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. అందుకే నేను కట్టుకున్నాను. గవర్నమెంట్ ల్యాండ్, మనకు ఐడి కార్డు ఇస్తారు, పట్టా ఇస్తారు, మనకు రాసిస్తారు. మనకు రిజిస్ట్రేషన్ అప్పుడు 40,000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వీటికి వదలలేదు. ఓన్లీ డైరెక్ట్ ఓనర్స్కి 1 రూపీ రిజిస్ట్రేషన్ చేశారు. బట్ చాలామంది చేసుకోలేదు కూడా. ఎందుకంటే వాళ్ళ హౌస్ బాగా కట్టుకోలేదు. అప్పటికి వాళ్ళు కట్టుకొని రిజిస్టర్ చేసుకోవాలని చేసుకోలేదు, నాకు తెలిసిన వాళ్ళ వరకు. మిగతా వాళ్ళు అలాగే చిన్న రూమ్ ఉన్నా చాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కూడా. మీరు కావాలంటే మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు వదిలినప్పుడు చేసుకోవచ్చు. వాటర్ అయితే ఫుల్గా ఉంది, పెద్దదండి ట్యాంక్, ప్రాబ్లం లేదు. ప్లస్ దీని కింద డ్రైనేజ్ వాటర్ ఫుల్ అవ్వడానికి, బయట నుంచి ఫుల్ అయిన వాటర్ కలెక్ట్ చేసుకోవడానికి ట్యాంకర్ వచ్చి పైప్ వదిలిన్నాము. సో అందులోంచి పైప్ పెట్టి వాళ్ళు క్లీన్గా బయట తీసుకోవచ్చు. అలాగే వచ్చి స్నానం చేసే నీళ్ళు బయట పోవడానికి కూడా ఇదైతే దించడం జరిగింది. అలాగే వాళ్ళు పైప్ పెట్టి లాక్కోవడానికి కూడా ఉంది. సో ఇది ఈ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నాకు టెక్స్ట్ చేయండి, నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. మీకు నచ్చితే తీసుకోండి. 45 lakhs చెప్తున్నాము, కొంచెం నెగోషియబుల్ ఉంటుంది అంతే. చాలా ఎక్కువ ఏం లేదు, కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుంది. చూసారు కదా, అన్నీ కరెక్ట్గా ఇచ్చుకున్నాము. పవర్ ఇష్యూస్ అయితే రావు. మీరు కావాలంటే పైన సోలార్ది కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇన్వర్టర్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ కూడా ఇచ్చాము. ఇక్కడ మీరు షోకేస్ చేసుకున్నప్పుడు ఇన్వర్టర్ పాయింట్ నుంచి తీసుకున్నారంటే మీకు 24 hours కరెంట్ ఇష్యూ ఉండదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.